హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మెహరాజ్. ఈరోజు మళ్ళొక గెస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఆ అన్న అద్భుతమైన పాటలు పాడతాడు, సొంతంగా పాటలు రాసుకుంటాడు కూడా. ఆ అన్నకు ఒక యూనిక్ టాలెంట్ ఉంది. ఎవరి గురించైనా దేని గురించైనా సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు పాటలు రాసి అద్భుతంగా ప్రజెంటేషన్ చేస్తాడన్న. ఎక్సలెంట్ కళాకారుడు. ఆ అన్నని ఈరోజు మనం మీ ముందుకు తీసుకురాబోతున్నాను. పదండి పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, వెల్కమ్ టు మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అన్న. ముందుగా మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం, మన ప్రేక్షకుల గురించి ఒకసారి చెప్పండి అన్న. నా పేరు గొర్రె శంకర్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల్ హనుమాజిపేట గ్రామం. సినారే మిద్దరాములు పుట్టినటువంటి స్వస్థలం కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని చిన్నప్పటి నుండే పాటలు పాడడం జరుగుతుంది. నా వంతుగా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని నా వంతు పాత్ర పోషిస్తూ పాటలు పాడడం జరిగింది. అలాగే పాటలంటే ఇష్టంగా భావించి ఎప్పుడు పాడుతూ జరగడం ఉంటుంది. ఓకే అన్న, సూపర్ సూపర్ అన్న. మీ గురించి అయితే మాకు తెలుసు, మీరు అద్భుతంగా పాటలు పాడతారని చెప్పేసి ఊర్లో కూడా మేము మీ గురించి తెలుసుకున్నప్పుడు కూడా చాలామంది కూడా అద్భుతమైన సింగరు, అప్పటికప్పుడే రాసుకొని మరి అద్భుతంగా పాటలు పాడతారని చెప్పేసి మాకు చెప్పారన్న. అన్న, అంటే మీరు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారన్న ఈ పాటలు పాడడానికి? ఇట్లా చిన్నప్పటి నుండే పాటలంటే ఇష్టంగా భావించి పాటలు పాడడం జరుగుతుంది. ఏ అయినటువంటి కార్యక్రమానికైనా హాజరై అక్కడ నా వంతు ఒక పాట పాడడం జరుగుతుంది. ఓకే, సూపర్ అన్న. అన్న, ముందుగా మనం ఇంటర్వ్యూలకు పూర్తిగా వెళ్ళే ముందు ఒకసారి ఏదైనా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామన్నా. దాశరథి గారు రాసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి పాట ఆ చల్లని సముద్ర గర్భం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో. ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భౌతవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో. ఆ చల్లని సముద్ర గర్భం. సూపర్ సూపర్ సూపర్గా ఉందన్న, సూపర్గా వాడిరన్న. అన్న, మీరు చూస్తారేమో బక్కపల్సగా ఉన్నారు, పాట మాత్రం ఎంత దమ్దార్ వాడిరంటే సూపర్గా ఉందన్న. మీ వాయిస్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అన్న? ప్రస్తుతానికి ఆటో డ్రైవర్గా కొనసాగడం జరుగుతుంది అన్న. ఆటో నడిపిస్తూ అట్లా మన జీవనం జర్నీ చేయడం జరుగుతుంది. ఆటో నడుపుతావా? ఆటో నడిపిస్తాం. ప్యాసింజర్ ఆటోనా? ప్యాసింజర్ ఆటో. ఎక్కడన్నా ఇప్పుడు రోజు ఇక్కడ నుంచి వేములవాడకు ట్రిప్లా? వేములవాడ హనుమాజిపేట. ఎట్లుంటుందన్న మరి సంపాదన? మామూలుగా అట్లనే, ఎందుకంటే ఈ బస్ ఫ్రీ చేయడం కావడం వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా మారింది. ఏదో అలా నెట్గా పోవడం. అన్న, ఇంకోటి, ఇప్పుడు మీరు ఉద్యమాలలో కూడా ఎంతో మంచి మంచి పాటలు పాడుతూ ఎంతో మందిని మంచి ఉద్యమాలకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించే విధంగా ఎంతో అద్భుతమైన పాటలు పాడిర్రు. అవును అన్న. ఇప్పుడు మరి అది మీకు గవర్నమెంట్ తరఫున కానీ ఏదైనా మీరు జాబ్ గురించి ఏదైనా అప్లై చేసిరా అన్న? ఇంటర్వ్యూకి కూడా హైదరాబాద్ ఒకసారి వెళ్ళడం జరిగింది. ఎలాంటి రిజల్ట్ రాలేదు, దాని గురించి ఎలాంటి లబ్ధి కూడా మాకు జరగలేదు.
పాటలు చిన్నప్పటి నుండి పాడుతున్నప్పటికీ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ కూడా ఇవాళ చాలా ఇబ్బందిగా కళాకారులు కొనసాగుతున్నారు. మాకు సాంస్కృతిక సారథిలో కూడా ఎలాంటి అవకాశం రాలేదు. ఇప్పుడు కొత్తగా గద్దర్ గారి కూతురైనటువంటి వెన్నెల గారికి చైర్మన్ పదవి వచ్చిందని ఆశిస్తున్నాం. మరి ఇప్పటికైనా మాకు ఏమైనా లాభం జరగాలని ఆశిస్తున్నాం. మీలాంటి కళాకారులకు కంపల్సరీ మన ప్రభుత్వం ముందుకొచ్చి మీకు జాబ్ లాంటివి ఇస్తే మంచిగా మీకు కూడా ఉంటుంది అని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నామన్నా. అప్పుడు ఉద్యమం అప్పటి కూడా ఒక చిన్న పాట అన్నా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగినవో వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా, అమరులారా మీరు ఏడదగున్నారో, వాగుల్లో వంకల్లో చెళ్ళల్లో కుడిస చినుకుల్లో, అమరులారా మీరు ఏడదగున్నారో, ఎంత వెతికినా కానీ జాడ తెలియకుంది. పోరు తెలంగాణ బడిలోన ఒరిగినవో వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా. తుంగతుర్తి బిడ్డ శ్రీకాంతాచారన్న నీ చరితమేమంతా మరిచిపోమన్నా, నీ చరితమేమంతా మరిచిపోమన్నా, ఆంధ్రోళ్ళ పెత్తనము సాగనియామన్న, ప్రత్యేక రాష్ట్రంకు పోరు నడుపుతామన్నా, ప్రత్యేక రాష్ట్రంకు పోరు నడుపుతామన్నా, అమరులు చూపిన త్యాగాల బాటలో ఎత్తిన పిడికిలై గర్జించిన సింహాలమై, అమరులు చూపిన త్యాగాల బాటలో కడదాకా మేమంతా కదిలిపోతామన్నా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగినవో వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా. జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ అన్న. సూపర్ వాడిరన్నా అన్న. ఇంకోటి మీరు ఈ తెలంగాణ ఉద్యమాలలో పాటలు పాడు, అప్పటికప్పుడే పాటలు రాసుకొని మరి పాడు ఇట్లా చేస్తూ ఉంటారు కదా. అవును. ఇదే రకంగా మీరు పొలిటీషియన్స్ కూడా పాడిరని తెలుసా అన్న? ఇప్పుడు పోయిన ఎలక్షన్లో ఎవరి గురించి పాడిరన్నా? మన కేటీఆర్ గారి గురించి అన్న పాడడం జరిగింది. అలాగే మన ఇక్కడ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గురించి కూడా పాడడం జరిగింది అన్న. అలాగే ఇంకా సందర్భాన్ని బట్టి అప్పటిదప్పుడు నా వంతుగా చిన్నగా పాడి రాసి పాడతా. అంటే అన్న ఇప్పుడు ఈ పాటలు పొలిటీషియన్స్ వాడినే కాకుండా మీరేమన్నా పల్లె పదాలు కానీ జానపదాలు కానీ ఇట్లా పాడి ఏమన్నా రిలీజ్ చేసినవి ఉన్నాయన్న? అలాంటివి ఏం లేదు. అప్పటికప్పుడు చిన్న సందర్భాన్ని బట్టి రాయడము అన్న, ఆ వైపుగా పోలేదు. ఇప్పుడుగా మీ ఛానల్ గురించి కూడా చిన్నగా రాయడం జరిగింది. ఓహో, థ్యాంక్ యూ అన్న. దాన్ని కూడా ఇప్పుడు మీ ముందు పాడి వినిపిస్తా. ప్లీజ్ అన్న పాడు. పల్లె పల్లె నా పాటలు వాడే కళాకారులారా, ఓ ముద్దు బిడ్డలారా, కామన్ మాను యూట్యూబ్ ఛానల్ పిలుస్తుంది రండి, వచ్చి పాట వాడిపోండి. కళాకారుల వేదికైనది, పల్లె పదాల పాటలైనది, అన్నా మెహరాజు మీతో మాట ముచ్చటాడు, మన అన్న రామన్న మీతో మాట ముచ్చటాడు. పల్లె పల్లె నా పాటలు వాడే కళాకారులారా, ఓ ముద్దు బిడ్డలారా, టాలెంట్ ఉంటే టక్కున పోను చెయ్యామంటుండ్రు, ప్రపంచానికి పరిచయమే చేస్తామంటుండ్రు, మీ టాలెంటే మా బలమంటూ ముందుకు పోతుండ్రు, ఎల్లెలు దాటి మీ పాట పోవాలంటుండ్రు, కళాకారులుగా పుట్టడమే గొప్పని అంటుండ్రు, కళాకారులుగా పుట్టడమే గొప్పని అంటుండ్రు, మీ పాటకు మరణం లేదంటూ చాటి చెప్పుతుండ్రు, పాటకు సలాము అంటుండ్రు, పాటకు సలాము అంటుండ్రు, పాటకు సలాము అంటుండ్రు. సూపర్ 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 సూపర్గా వాడిరన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా ఛానల్ మీద మీరు పాట పాడినందుకు మేము పడే కష్టాన్ని మేము ఎవరి గురించి అయితే మేము కష్టపడి ముందుకు తీసుకురావాలనుకుంటున్నామో వాళ్ళ గురించి మీరు ఎంతో అద్భుతంగా మీ పాటల ద్వారా మాకు సూపర్గా అందజేసిరన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఎంతమంది పిల్లలన్నా? 3 పిల్లలన్నా. 3 పిల్లల? 2 బిడ్డలు, 1 కొడుకు. చదువుకుంటారు ఇప్పుడే. 3 చదువుకుంటారా? అచ్చా. ఒకటి మళ్ళీ
ఒకటి అందశ్రీ గారు రాసినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పాట. పాడండి అన్న. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ప్రేమ సంబంధాల ఆత్మీయ బంధాలు దిగజారుతున్నాడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చితికిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. కుక్క నక్కలను దైవ రూపాలుగా కొలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు, చిమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తొడబుట్టిన వాళ్ళను రవతలకు నెట్టి కులమంటూ ఇలపైన కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చకైన లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. అవసరానికి మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడో యమ్మా, రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టుతున్నాడో యమ్మా, కోటి విద్యలు కూటి కోసం అన్నది పోయి కోట్లకు పడిగెత్త కోరికలు చెలరేగే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చకైన లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు. అద్భుతంగా వాడుతుర్రు అన్న, పాట మాత్రం సూపర్గా వాడుతుర్రు అన్న. అన్న మరి గింత మంచిగా వాడుతుర్రు, గింత మంచిగా రాస్తారు అప్పటికప్పుడు, మరి ఇప్పటివరకు యూట్యూబ్లో ఒక పాటలు కానీ అట్లా కానీ ఏం రాలేదేందన్న, ఇంతవరకు ఏం ట్రై చేయలేదన్న అట్లా? ఇంకా నేను ఆ వైపుగా ఎప్పుడు ఆలోచించలేదు అన్న, నా ప్రయత్న లోపం కూడా ఉంది. ఇంకా డైలీగా ఇదే ఆటో పైననే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి నడపడం జరుగుతుంది అన్న. అంటే ఇప్పటికీ మరి ఎవరన్నా ముందుకొచ్చి మాకు పాట రాసియండి అని అంటే కానీ, లేకపోతే మాకోసం పాట పాడండి అంటే కానీ మీరు అట్లా చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారా అన్న? చేస్తా, ఇంట్రెస్ట్ ఎవరు వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్న. ఐ హోప్ ఈ అన్న మీకు పాటలు నచ్చితే ఈ అన్నతో పాటలు రాపించుకోవాలనుకున్నా కానీ పాడించుకోవాలనుకున్నా కానీ అన్న డీటెయిల్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరన్నా అవసరం ఉన్నవారు అన్నను కాంటాక్ట్ చేయండి, ఓకేనా? ఇవాళ మనిషికి రెండు కళ్ళు ఎలాగో ఇలా కాలము అండ్ మనీ రెండు అవసరమే. అవును, ముఖ్యంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మనము మనీ రీచ్ కాగలము. అందుకని కాలం గురించి ఒక పాట. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే గదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే గదరా ఆయుధము, మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే గదరా ఆయుధము.
సూపర్గా వాడిరు అన్న, సూపర్గా వాడిరు అన్న. ఈ పాటనైతే అద్భుతంగా వాడిరు. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి మాకు తెలుసు. ఈ గురించి అడిగినప్పుడు కూడా ఏమన్నారంటే అన్న పవన్ కళ్యాణ్ పాట చాలా అద్భుతంగా వాడతాడు, ఆ అన్నను ఒకసారి పాడిపియండి అని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారన్న. ఒక్కసారి మన కోసం అది పాట పాడండి అన్న. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, హే కండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండోలా నువ్వేలే. ఓ మిస్సమ్మా అయ్యమ్మా, నా వాయిస్సే నువ్వేనమ్మా, హే మిస్ అయ్యో అయ్యో, లవ్ వైరస్సే సోకిందయ్యో, హే దిగి తారక దిగి రాకెట్ అంత ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం, బుల్లెట్ అంత స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం, అడ్డు రానంటే నోయంట్రీ కుర్రరా దారిలో, ఓ మిస్సమ్మా అయ్యమ్మా, లవ్ వైరస్సే సోకిందయ్యా. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, హే కండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా నువ్వేలే. సూపర్గా వాడిరన్నా. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా అన్న? అలా అని కాదు, కాకపోతే ఏది బాగుంటే అది యూత్కు కొంచెం సంబంధించింది బాగుంటుందని పాడడం జరిగింది. కానీ ఇది పాట వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోతుందన్న. అవునవును, భలే గమ్మత్తుగా వాడిరు, మంచిగా గుర్తుపెట్టుకున్నారు. అప్పుడు యూత్ను జర ఎంకరేజ్ చేసే విధంగా ఉండేది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు కదా? అవునవును. అన్న ఎక్కడన్నా? ఇక్కడే మనది వేములవాడలో చదువుకున్నారు. 10th వరకు ఇక్కడ మీ ఊర్లో? 10th వరకు అది మీ గురుకులంలో చదువుకున్నా, తర్వాత ఇక్కడ వేములవాడలో ఇంటర్మీడియట్ వేములవాడలో చేసారు. సూపర్ అన్న. మరి దాని తర్వాత ఏమైనా జాబ్ల కోసం ఏమైనా ట్రై చేసిరన్నా? ఏం ట్రై చేయలేదు అన్న. ట్రై చేయలే ఇక. ఓకే అన్న. మిద్దరాములు బాపుది మీ ఊరే హనుమాజ్పేటే కదన్న? బాపుకు సంబంధించి ఉగ్గు కథలు ఎట్లా ఎక్సలెంట్ చెప్తుండే అన్న, అట్లా మీరు కూడా ఏమన్నా చెప్పగలుగుతారా అన్న? చిన్నగా కంఠస్థం చేయడం జరిగింది. అదే మిద్దరాములు గారు చెప్తే ఎలా ఉంటుంది అనేది చిన్నగా. హరి బ్రహ్మాండమా లోక సంచారి మద్దల మారెల్లు మరటిగడ్డ బుద్ధి పిందానా బిరంచారి విదిరేపాడ విరణన్లు అమ్మవారునికి 10,000 దండమే, భూదేవి దండామా మాదేవి దండామా లోకల శంకార 10,000 దండామా, అవ్వలారా అక్కలారా జరామ రామ ఆలకించే దాతాలారా జరామ రామ, భీము చెప్పే ఖాతాలోనా జరామ, ఎన్ని తప్పులున్నా గాని జరామ రామ మన్నించి బ్రోవారయ్యా జరామ, కాలి గజ్జె గట్టాలేదు జరామ రామ, కథన మందు దుంకాలేదు జరామ రామ, ఏం నేర్పలేదు రాజా జరామ, రాఘవో రామా ఎవరేలే పట్టమో వారు ఏలుతున్నారు, బ్రహ్మదేవుడేలరా సత్యలోకమన్నది, శంకరుడు ఏలరా శివనందుల కోటరా, పార్వతి ఏలరా పంచన్నాగిర్లురా, రామ 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 రామ, ఎండికొండ పైడికొండ ఓ నాయనో ఏలవాడు శంకరుడే ఓ నాయనో, నీకు 10,000 వందనాలే ఓ నాయనో, దండిదమ్మ ధర్మపురి ఓ నాయనో, ధర్మపురి ఏలవాడ ఓ నాయనో, నీకు నరసింహదండమయ్యా ఓ నాయనో, వేడుక మొగ్గుల తల్లి ఓ దేవతో, యములవాడ బద్దిపోసు ఓ దేవతో, నీకు 10,000 వందనాలే ఓ దేవతో. అటువంటి యొక్క ఎవరేలు పట్టణం అనంగా వారేలుతున్నాడు, శివుడే లేది శివనందుల కోట, పర్వతం ఏలేది పంచన్నగిరులే, ఓ రామ 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 రామ, ఎండి కొండ పైడి కొండ రామ రామ, ఏలేవాడు శంకరుడు రామ రామ, ఎండి కొండ పైడి కొండ ఏలేవాడు లోకల శంకరుడు, గౌరుల గంటుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడు, పంకరునిరా పార్వతి రామ రామ, శంకరునిరా భారీ ఉన్నది రామ రామ. సూపర్ మన ఒగ్గు కథ టైప్లో అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి చిన్న వాడడం కూడా జరుగుతుంది. అచ్చా
మీ ఊర్లో ఫంక్షన్లు అవి ఇవి అయితే కూడా మీరు చురుగ్గా పాల్గొంటారట కదన్నా, నిజమేనా? అవునవును, ఎవరైనా నీ పాడతా కాబట్టి రమ్మంటారు, పోయి అక్కడ నా వంతు పాట పాడి అక్కడ ఇంకా కార్యక్రమం చూసుకొని రావడం జరుగుతుంది. అచ్చా చూసారుగా ఫ్రెండ్స్, అన్న ఎంత అద్భుతంగా పాటలు పాడుతున్నాడో. అన్న అప్పటికప్పుడే మరి మనం ఏదైనా టాపిక్ ఇచ్చినా కానీ ఏదైనా పేరు ఇచ్చినా కానీ వారి మీద ఆ సందర్భం మీద అప్పటికప్పుడు రాసుకొని అద్భుతంగా పాటలు పాడతాడు. అదేవిధంగా అదే దోవలో ఈ మన ఛానల్ మీద కూడా ఎంత అద్భుతంగా పాట పాడిండో కదా అన్న, సూపర్ అనిపించింది నాకైతే, ఫుల్ హ్యాపీగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెవరైనా టాలెంటర్లు ఉన్నట్టయితే మీకు తెలిసిన వారైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, ఎక్కడున్నా సరే మేమే వాళ్ళ దగ్గరకు వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకొని మన ఛానల్లో పరిచయం చేసే ప్రయత్నం చేస్తాము. ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయగలరు. ఎవరైనా కళాకారులు ఉంటే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి. మీ వద్దకు వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకొని మన ఛానల్లో పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసి ఆదరించాలని కోరుకుంటూ మీ అందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి కళాభివందనాలతో ముగిస్తున్నాను.